హాయ్ గైస్, వెల్కమ్ టు క్విక్ రివ్యూస్. ఇవాళ మనం కన్నప్ప మూవీ నాన్ స్పాయిలర్ రివ్యూ తెలుసుకుందాం. ప్రభాస్ ఈ సినిమాలో నటించడం వల్ల ప్రభాస్ కి ఈ మూవీ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? మంచు విష్ణు, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, ప్రీతి ముకుందన్, అమ్మ బాబాయ్ ఈ కాస్ట్ గురించి చెప్పుకుంటూ పోతే తెల్లారేలాగుంది. కానీ ఈ కాస్ట్ మూవీకి ప్లస్ అయిందా మైనస్ అయిందా మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ మూవీ విఎఫ్ఎక్స్ గురించి భయ్య. విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడంటే నిజంగా చెప్తున్నా, ఇదంతా ఏదో ఒక స్టూడియోలో తీసినట్టు అనిపించింది భయ్య. అలాగని మొత్తం బాలేదా అని అంటే అలా కూడా కాదు, అక్కడక్కడ విఎఫ్ఎక్స్ బాగున్నాయి భయ్య. కానీ ఏంటో నాకు సరిగా అనిపించలే భయ్య. ఈ మూవీలో ఇంతమంది స్టార్ కాస్ట్ అయితే పెట్టుకున్నారు గానీ ఏమో వాళ్ళ డేట్స్ సరిగ్గా దొరకకనో ఏమో తెలీదు, కానీ ఏదో ఒకటే ప్లేస్ లో విఎఫ్ఎక్స్ సీన్స్ అని తీసేసినట్టు అనిపించింది భయ్య. ఎందుకంటే మోహన్ లాల్ గారికి సంబంధించిన సీన్స్ అన్ని ఒకే లొకేషన్ లో ఉంటాయి. అలాగే అక్షయ్ కుమార్ గారికి సంబంధించిన సీన్స్ కూడా ఒకే సీన్ లో ఉంటాయి. అలాగే ప్రభాస్ గారు ఒక 15 to 20 minutes ఉంటారు భయ్య. మన ప్రభాస్ గారికి సంబంధించిన లొకేషన్స్ కూడా ఒకే ప్లేస్ లో ఉన్నట్టు నాకు అనిపించింది భయ్య. అంటే అప్పుడే మోహన్ బాబు దగ్గర, అప్పుడే మంచు విష్ణు గారి దగ్గర, అప్పుడే ప్రీతి ముకుందన్ దగ్గర వెంటనే టైం లేక అలా ఎడిటింగ్ లో సెట్ చేశారనిపించింది భయ్య. వీళ్ళందరిలో ప్రాపర్ సీన్లు పడ్డాయి అనుకుంటే మేబీ శరత్ కుమార్ గారికి అండ్ మోహన్ బాబు గారికి, ప్రభాస్ గారికి వీళ్ళకి మాత్రం మంచి సీన్లే పడ్డాయి అనిపించింది భయ్య. మోహన్ లాల్ గారికి అండ్ అక్షయ్ కుమార్ గారికి పర్లేదు భయ్య, అంటే వాళ్ళ పాత్రలకు తగ్గట్టే చేశారు. కానీ ఏమో నాకు ఆ ఒకే లొకేషన్ లో చూడడం వల్ల అనుకుంటా నాకంత ఎక్కలేదు భయ్య. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, స్క్రీన్ ప్లే లో అసలు ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయో, ఆ స్టోరీ ఎక్కడ జరుగుతుందో దాని గురించి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు నాకు అనిపించలే భయ్య. అంటే సరిగ్గా మైండ్ కి ఎక్కలే భయ్య ఆ లొకేషన్స్. మేబీ ఫారెన్ లో షూట్ చేయడం వల్ల అనుకుంటా. అదే మన ఇండియాలో తీసుంటే ఎంతో కొంత కనెక్ట్ అయ్యే వాళ్ళం కావచ్చు. మేబీ అదొక డ్రాబ్యాక్ అనిపించింది భయ్య నాకు. ఒకటి ఏంటంటే ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక 20 minutes వరకు అసలు సినిమా పర్పస్ ఏంటో అర్థం కాదు భయ్య. అంటే అసలు కన్నప్ప మెయిన్ గోల్ ఏంటో అర్థం కాదు. అప్పటి వరకు అన్నెసెసరీ సీన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి, పర్పస్ అర్థం కాదు. కానీ వన్స్ మన రెబల్ స్టార్ ఎంటర్ అయిన తర్వాత మాత్రం సినిమా అనేది ఒక పట్టాలెక్కినట్టు అనిపిస్తుంది భయ్య. దాని తర్వాత జరిగే సీన్స్ మాత్రం నాకు మంచిగా అనిపించాయి భయ్య. ఒక విధంగా చెప్పాలంటే ప్రభాసే మూవీని లేపినట్టు అనిపించింది భయ్య. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది భయ్య. అలాగే ప్రీతి ముకుందన్ కి మంచు విష్ణుకి మధ్య జరిగే సీన్స్ బానే పండే అనిపించింది భయ్య. అక్షయ్ కుమార్ గారు ఆయనకున్న పాత్రలో బాగానే చేశారనిపించింది భయ్య. కానీ అతన్ని ఇంకా వాడుకుంటే బాగుండు అని అనిపించింది. అలాగే మోహన్ లాల్ గారిని కూడా ఇంకా వాడుకొని ఉంటే బాగుండు అనిపించింది. కాజల్ గారిని సరిగ్గా వాడుకోలేదనిపించింది భయ్య. మోహన్ బాబు గారి యాక్టింగ్ కూడా బాగా అనిపించింది భయ్య. ఓకే, నైస్, తన క్యారెక్టర్ కి తగ్గట్టు బానే చేశాడు భయ్య. ఇదంతా కాదు, సినిమా ఎలా ఉందో చెప్పు అని అంటే, ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి మూవీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్య. మంచు విష్ణు గారు చెప్పే ఆ డైలాగ్స్, అంటే రాయి కోసం ప్రాణాలు తీయడం అనే సిచ్యుయేషన్ దగ్గర డైలాగ్స్ వస్తాయి భయ్య, అవి మంచిగా అనిపించింది భయ్య. అంతే. ఓవరాల్ గా మూవీ మొత్తంలో నాకు నచ్చిన ఇవి భయ్య. ఇక సినిమాకు పోవాలనా పోవద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి భయ్య. అంతే. మీరు ఈ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.